కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం కొరవడి కొట్టుమిట్టాడుతోందని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ భవన్లో మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డికి గులాబీ కండువా వేసి తెరాసలోకి ఆహ్వానించారు. పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. సునీత చేరికతో మెదక్ లోక్సభ నియోజకవర్గం మరింత బలపడిందని కేటీఆర్, హరీష్ వ్యాఖ్యానించారు. రాహుల్, మోదీ ప్రచారంలో చేస్తున్న ఆరోపణల్ని కేటీఆర్, హరీష్ ఖండించారు. తెలంగాణకు ఏం చేశారో ఏం చేస్తారో చెప్పడం లేదని మండిపడ్డారు. తెలంగాణలోనేమో తెలుగుదేశం ఖతం, ఇప్పుడు కాంగ్రెస్ కూడా గతంగానే మిగిలిపోయే పరిస్థితి వచ్చిందనే మాట నేను చెప్తే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఒక శాసనసభ్యులే కాదు, గతంలో ఉన్నతమైన పదవుల్లో ఉన్నవారు కూడా ఈరోజు ఆ పార్టీ నాయకత్వం పట్ల, ఆ పార్టీ భవిష్యత్తు పట్ల ఒక విశ్వాసం అనేది ప్రజల్లో లేని పరిస్థితుల్లో, అందులో ముఖ్యంగా ఇటువైపు కేసీఆర్ గారు నిబద్ధతతో పనిచేస్తున్న పద్ధతి చూసిన తర్వాత ఈరోజు మొత్తం అన్ని ప్రధాన రాజకీయ పార్టీల్లోని ప్రధానమైన ప్రజల పక్షాన నిలబడే నాయకులందరూ సునీత గారి మాదిరిగానే మరి కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేయడానికి సుముఖంగా ఉన్నారు. పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో గోదావరి నది మీద పోలవరం కడుతుంటే ఆ పోలవరం ప్రాజెక్టులో 90% పైసలు ఈరోజు నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వమే ఇచ్చినారు. అదే మన రాష్ట్రంలో కాళేశ్వరం 80,000 కోట్లతో కడుతుంటే 8 పైసలు కూడా అందులో కేంద్ర ప్రభుత్వం పైసలు లేవు. మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వమే కడుతున్న పరిస్థితి. ఇంకో 20 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా ఈ రాష్ట్రంలో ఉండే పార్టీ కేవలం టీఆర్ఎస్ పార్టీ అనేటువంటిది ఇలా ప్రతి ఒక్కరికి కూడా అర్థమైంది. ఇలా రాహుల్ గాంధీ గారు నిన్న ఆంధ్రప్రదేశ్కి పోయి ప్రత్యేక హోదా ఇస్తా అన్నాడు. సంతోషం, ఇవ్వండి. నేను అనుకున్నా ఇవాళ జైరాబాద్కి వచ్చింది కదా, ఏమన్నా కాళేశ్వరంకు జాతీయ హోదా ఇస్తాడేమో, ఏమన్నా తెలంగాణ గురించి మాట్లాడతాడేమో అనుకుంటే ఒక్క మాట కూడా తెలంగాణ గురించి ఆయన మాట్లాడలేకపోయినాడు. నిన్న మోడీ గారు మహబూబ్ నగర్కి వచ్చిండు. నిన్న మహబూబ్ నగర్కి వస్తే కనీసం మేమేమైనా జాతీయ హోదా ఇస్తాం, పాలమూరుకి ఏమైనా మద్దతు ఇస్తామని మోడీ గారు చెప్తారేమో అనుకుంటే ఒక్క మాట కూడా ఈరోజు చెప్పినటువంటి పరిస్థితి లేదు. నాకు అనిపిస్తుండేది అప్పుడప్పుడు ఎడారిలోనైనా నీళ్లు పుట్టియచ్చేమో, ఇసుకలో నుండి నూనె తీయచ్చేమో, కానీ తెలంగాణలో మాత్రం బీజేపీ ఒక్క సీటు కూడా గెలవలేదు అనేటువంటి విషయాన్ని మనం చేస్తాం.